ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు యోగాలో భాగంగా డాక్టర్ గారిని అడిగి ఒంటిలో కొవ్వు ఎక్కడా లేకపోయినా కూడా కొంతమందికి పొట్టకి అటుపక్కన ఇటుపక్కన మాత్రం ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇది జెనెటిక్స్గా వచ్చినా లేకపోతే మన ఆహార నియమాల వల్ల వచ్చినా కూడా తగ్గించుకునే వ్యాయామాలు ఏంటో ఈరోజు చూసేద్దాం. డాక్టర్ గారు, మరి పొట్టకి కొంతమందికి అటుపక్కన ఇటుపక్కన మాత్రం కొవ్వు ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది? తగ్గించుకోవాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా చూద్దామా? 3 రకాల వ్యాయామాలు. ట్విస్టింగ్ వ్యాయామాలు అంటే నడుముని బాగా తిప్పేవి. అట్లా తిప్పినప్పుడే ఇటుపక్క కొవ్వు బాగా కరుగుతుంది. అందరూ సులభంగా చేయగలుగుతారు. అలాంటి 3 ప్రక్కల భాగంలో ఉండే టైర్లు ముడతలు తగ్గడానికి ఉపయోగపడేవి. చూడండి, ముందుగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక 2.5 అడుగులు దూరం వచ్చేటట్టు అట్లా జరిపేసేయాలి. ఆ తర్వాత నడువును ముందుకు ఉంచి ఎడమ చేతిని మనం అట్లా అరిచేయి నేల కానిచ్చేస్తాం. కుడి చేతిని చూడండి పైకి ఆకాశంలో లేపి చాపేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఎడమ పాదాన్ని తాకేటట్టుగా ముందుకు వంగాలి. మళ్ళా నడుముని తిప్పుతూ పైకి ఉండేసరికి నడుము దగ్గర చూడండి బాగా కొవ్వు ఆ ప్రక్కలమ్మట మందంగా ఉండే ఫ్యాట్ అంతా బాగా బర్న్ అవుతుంది అనమాట. 10-15 రౌండ్స్ ఇట్లా చేసిన తర్వాత ఈసారి కుడి చేతిని నేల కానిచ్చేసి ఎడమ చేతిని పైకి అటు పాదం దగ్గరికి, మళ్ళీ పైకి పాదం దగ్గరికి, ఇలా 2 వైపులకి 15-20 రౌండ్స్ చొప్పున చేయగలిగితే మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇక లేచి కాళ్ళు అక్కడే ఉంటాయి. 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసేస్తాం పైకి లేపిన తర్వాత. అట్లా 2 చేతుల్ని కలిపి నడుమని 0 చుట్టినట్టుగా గుండ్రంగా నడుమని తిప్పాలి. ఇట్లా రొటేషన్ చేయటం వల్ల ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు బాగా కరుగుతుంది అనమాట. ఇట్లా 2-3 సార్లు కుడివైపు చేసిన తర్వాత మళ్ళా ఎడం వైపుకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఇట్లా చేస్తే ప్రక్క భాగాల్లో ఉండే ముడతలు టైర్లు లాంటివి బాగా కరుగుతాయి. ప్రక్క పొట్ట కూడా బాగా తగ్గుతుంది. అలాగే కాళ్ళ నుంచేసి కుడి చేతిని పైకి లేపుతాం, ఎడమ చేతిని బొడ్డుకి సమాంతరంగా అట్లా పెట్టేసుకుని ఎడం వైపుకు మనం బెండ్ అవ్వాలి. మనకి ఇట్లా చేసినప్పుడు కుడివైపు ఫ్యాట్ బాగా తగ్గుతుంది అనమాట. ఈసారి ఎడమ చేతిని పైకి లేపి కుడి చేతిని బొడ్డు దగ్గర అట్లా పెట్టుకుని కుడివైపు అట్లా సైడ్ మనం బెండ్ అవ్వాలి. ఇలా చేయటం ద్వారా ఈసారి ఎడం వైపు ఫ్యాట్ బాగా తగ్గుతుంది అనమాట. ఇలా 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ఎవరైతే నడువు నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు మాత్రం ఇలాంటి వ్యాయామాలు కొన్ని నెలల్లో అయితే కొన్ని రోజులు చేయకూడదు. ఈ సమస్యకి ఇప్పుడు చూపించిన వ్యాయామాల వల్ల ఆ నొప్పులు ఎక్కువ అవుతాయి. అలాంటి లేని వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. మరి ప్రేక్షకులందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యవంతంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.